హాయ్, ఈరోజు మనం అరబిందో కోహినూర్లో ఉన్నటువంటి ఈ 2 BHK ఫ్లాట్ని మనం చూపించడానికి వచ్చాము. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంట్రన్స్లోనే డోర్ పక్కన మనం ఇక్కడ వీనియర్ వుడెన్ అనేది ఇక్కడ అరేంజ్ చేస్తామండి. ఓకే, వీనియర్ కట్తో. సో దీని స్పెషాలిటీ ఏంటంటే చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఎంసీబీ కట్ ఏదైతే ఎంసీబీ ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని హైడ్ చేయడానికి అనేది మనం ఇక్కడ ఇలా డిజైన్ చేస్తాము. ఓకే, అండ్ కింద కూడా ఏంటంటే మనము ఒక మంచి కీ హోల్డర్ స్టోరేజ్ కానీ ఇక్కడ ఇచ్చాము. ఓకే, కీ హోల్డర్ కానీ బ్యాగ్స్, చిన్న చిన్న బ్యాగ్స్ కానీ ఐడి కార్డ్స్ లాంటి ప్లేస్ చేసుకోవడానికి ఈ స్పేస్ అనేది ఇక్కడ ఇలా డిజైన్ చేస్తాం. ఓకే, అండ్ మీరు చూసినా కూడా మొత్తం కంప్లీట్ వైట్ థీమ్తో ఉంటుందండి. సో వేర్ వీ హ్యావ్ అరేంజ్ అ వెరీ గుడ్ కౌచ్ ఆల్సో హియర్. ఓకే, ఇట్స్ అ వెరీ ప్రీమియం క్వాలిటీ కౌచ్. వాళ్ళకి వచ్చేసి ఒక 8 feet ఉంటుంది అనుకుంటా మోస్ట్లీ. ఓకే, విత్ అ వెరీ గుడ్ సెంటర్ టేబుల్. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ వదిలేకుండా మనం రతన్ అనేది డిజైన్ చేస్తామండి. ఓకే, మీకు టీవీ యూనిట్ ఏదో ఆడంబరాలతో ఏమి ఉండదండి, ఎందుకంటే వాళ్ళ టేస్ట్ మేరకు వాళ్ళు ఏంటంటే ఒక మంచి వాల్పేపర్, ఓకే, మంచి వాల్పేపర్తో టీవీ యూనిట్ విత్ కింద ఒక కంపార్ట్మెంట్స్తో డిజైన్ చేసాము. ఓకే, మనం పైన సీలింగ్ చూసుకున్నా కూడా సీలింగ్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ అ ఫ్లోటింగ్ సీలింగ్. ఓకే, ఫ్లోటింగ్ సీలింగ్ అండి, నార్మల్ సీలింగ్ లా కాకుండా ఇది పైనుంచి దానికి ఎలాంటి సపోర్ట్ లేకుండా. సో విత్ అ ఫ్లోటింగ్ సీలింగ్ మనం ఇక్కడ ఏంటంటే ప్రొఫైల్ లైట్స్ అనేది కార్నర్స్ ఆల్ అరౌండ్ మనం కార్నర్స్లో అరేంజ్ చేసాము. ఓకే, అండ్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ స్పేస్లో వాళ్ళు స్టేషనరీ లాంటి ఐటమ్స్ పెట్టుకోవడానికి వాళ్ళు అడిగారు. సో వీ హ్యావ్ డిజైన్ దిస్ వెరీ గుడ్ రతన్తో డిజైన్ చేసినటువంటి ఈ కబోర్డ్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేసాం. ఇక్కడ కూడా చూసుకుంటే వాళ్ళు ఒక గ్రేట్ పెయింటింగ్ అనేది ప్లేస్ చేశారండి. సో ఏంటంటే మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ రామాయణ దీంట్లో ఉండేలాగా వాళ్ళు ఈ ఆర్ట్ అనేది డిజైన్ చేసి ఇక్కడ ప్లేస్ చేశారు. ఇటు సైడ్ కూడా సేమ్ మనం ఇక్కడ వీనియర్ కట్టింగ్తో ఇక్కడ ఇది కూడా ప్లేస్ చేసాము. అండ్ హియర్ కమ్స్ అవర్ మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే మనం 2 సైడ్ స్టోరేజ్ అనేది అరేంజ్ చేస్తాం.
ఓకే. ఎందుకంటే ఈ రూమ్ కూడా కొంచెం చిన్నగా ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే మనం స్టోరేజ్ స్పేస్ ఎక్కువ డిజైన్ చేయాలనుకొని ఈ 2 సైడ్ స్టోరేజ్ అనేది డిజైన్ చేసాం. ఓకే. సో మీరు వార్డ్రోబ్ చూసుకున్నా కూడా ఇట్స్ గ్లాస్ ప్రింటెడ్. ఓకే. ఇది ఫిక్స్డ్ బెడ్ అయితే కాదు, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవబుల్ బెడ్. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ మనం ఇక్కడ కర్టెన్స్ అండ్ ఆల్ బ్యాక్ సైడ్ అరేంజ్ చేస్తాం వాళ్ళకు లైటింగ్ పర్పస్ కానివ్వండి. ఇక్కడ ఒక మంచి వాల్పేపర్తో మనం ఇక్కడ డిజైన్ చేసామండి. వెరీ గుడ్ సీటింగ్ స్పేస్ టు వర్క్. ఓకే. అండ్ మనం ఇక్కడ ఈ కర్టెన్స్ చూసుకున్నా కూడా మనం ఈ కర్టెన్స్ అనేది లెనిన్ కర్టెన్స్ అనేది అరేంజ్ చేస్తాం. ఓకే. అండ్ మనకి ఇక్కడ ఇంకొకటి వార్డ్రోబ్లో చూసుకున్నా కూడా వాళ్ళకి ఒక బ్యాంగిల్స్ కోసం కానివ్వండి అండ్ వాళ్ళకి జ్యువెలరీ లాంటివి పెట్టుకోవడం కూడా మంచి ఒక మనకి స్పేస్ అనేది మనం లోపల డిజైన్ చేసాము. హియర్ కమ్స్ అవర్ చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఇక్కడ మూవబుల్ బెడ్ అనేది ఇచ్చామండి. సో దిస్ ఇస్ అ వెరీ వెల్ డిజైన్ మూవబుల్ బెడ్ అండ్ ఆల్సో దీని కింద మనం స్టోరేజ్ కూడా డిజైన్ చేసాము. సో అండ్ ఇక్కడ చూసుకున్నా కూడా మనం ఈ స్పేస్ అనేది ఏంటంటే వాళ్ళకు ఒక రీడింగ్ స్పేస్ లాగా అండి కిడ్స్ కోసం డిజైన్ చేసాము. అండ్ వెరీ గుడ్ షెల్ఫ్స్ టు ప్లేస్ ద బుక్స్ అండ్ ఆల్. అండ్ ఈ సైడ్ చూసుకుంటే మనము MDF CNC కటింగ్ విత్ జూకో పెయింట్ అనేది ఇక్కడ యాడ్ చేసామండి. ఎందుకంటే ఇది మనం ప్లెయిన్గా వదిలేయకుండా, సో కర్టెన్ కూడా మనం ప్లెయిన్గా ఇవ్వకుండా వీ హ్యావ్ డిజైన్డ్ ఇన్ దిస్ ఈ రూమ్ ఏదైతే బ్లూ థీమ్లో ఉందో ఆ థీమ్తోనే మనం ఆ బ్లూ అనే డిజైన్తో మనం ఇది డిజైన్ చేసామన్నమాట. ఈ వాల్ని కూడా వాళ్ళు ప్లెయిన్గా వదిలేయకుండా మీరు ఇటు సైడ్ చూసుకుంటే కనుక వాళ్ళు ఇక్కడ మంచి బ్యూటిఫుల్ ఆర్ట్ అనేది ఇక్కడ డిజైన్ చేశారు చూడండి. మరీ ఎక్కువ క్లమ్జీగా లేకపోతే ఎక్కువ ఫిల్లింగ్లా లేకుండా ఒక వెరీ డీసెంట్ ఆర్ట్ అనేది వాళ్ళు ఇక్కడ వేసుకోవడం జరిగింది. టాల్ వార్డ్రోబ్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రూమ్ చిన్నగా ఉందండి. సో మనం ఏంటంటే ఇది పెద్దగా కనిపించడానికి వీ హ్యావ్ డన్ విత్ చిన్న ట్రిక్ యూజ్ చేసాం. ఏంటంటే వార్డ్రోబ్ అనేది టాల్గా ఉండడం వల్ల రూమ్ కూడా టాల్గా కనిపిస్తుంది. ఓకే. అండ్ దీనికి మనం హ్యాండిల్స్ కూడా ఏంటంటే డైరెక్ట్ హ్యాండిల్స్ ఇవ్వకుండా వీ హ్యావ్ డిజైన్ లైక్ దిస్. ఓకే. ఈ 45 డిగ్రీ కట్ అనేది ఇచ్చి మనం ఈ టైప్ ఆఫ్ హ్యాండిల్స్ అనేది డిజైన్ చేసాం. అండ్ ఇది కిడ్స్ రూమ్ కాబట్టి వాళ్ళకి వీలుగా ఉండేలాగా మనం కింద ఈ లూవర్స్ అనేది ఇక్కడ ఇలా ఇచ్చాం. ఈ లూవర్స్ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన బుక్స్ కానివ్వండి ఎనీ ప్లేయింగ్ ఐటమ్స్ స్టేషనరీ ఐటమ్స్ కానీ వాళ్ళు ప్లే చేసుకునేలాగా వీ హ్యావ్ డిజైన్ దిస్. సో ఇప్పుడు కిచెన్ వచ్చేసి దీంట్లో మనం స్పెషల్గా డిజైన్ చేసింది ఏంటంటే వీ హ్యావ్ డిజైన్ విత్ ద అక్రిలిక్ గ్లాస్ అండి. ఓకే. అక్రిలిక్ గ్లాస్ విత్ అ కార్డ్ స్టోన్. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకు స్టెయిన్స్ కానివ్వండి మనకి ఇలాంటి మరకలు కానివ్వండి ఇలాంటి లైక్ గీతలు కానీ అలాంటివి ఏమి లేకుండా సో మనకు ఉండేలాగా వీ హ్యావ్ డిజైన్ దిస్. ఓకే. అండ్ పైన చూసుకున్నా కూడా మనం ఇక్కడ బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్ అనేది ఇచ్చాము. ఓకే. సో ఎందుకంటే దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనము ఇక్కడ ఈ చిన్ని ఏరియా ఏదైతే ఉందో దీన్ని క్లోజ్ చేయడానికి వీ హ్యావ్ డిజైన్ దిస్. ఓకే. సో వీ హ్యావ్ హైడెన్ ద చిమ్నీ అండ్ ఆల్సో వాళ్ళు ఇక్కడ ఏంటంటే వాళ్ళు క్రాకరీ యూనిట్ కూడా పెట్టుకున్నారు. లైక్ క్రాకరీ ఐటమ్స్ కానివ్వండి వాళ్ళు ఇలా ప్లేస్ చేసుకున్నారు. అండ్ మనం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మొత్తం క్లోజ్ చేయకుండా కింద ఈ కంపార్ట్మెంట్స్ అనేది ఎందుకు ఇచ్చామంటే డైలీ నీడెడ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి కిచెన్లో అవి వాళ్ళు ప్లేస్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మనం ఇక్కడ ఇచ్చాం. అండ్ ఇటు సైడ్ చూసుకున్నా కూడా పైన మనకి ఇంకా ఒక మంచి స్పేస్లో మనం కంపార్ట్మెంట్స్ అని డిజైన్ చేసామండి ఒక లూవర్స్ అలాగా. అండ్ ఆల్సో ఈ సైడ్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనము దీంట్లో సేమ్ మనం ఇక్కడ అక్రిలిక్ వాడినా కూడా మనం దీన్ని 44 డిగ్రీస్ సీమ్లెస్ కౌంట్ లాగా మనం ఇక్కడ డిజైన్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ కటింగ్ అనేది మిడిల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మనం అలా కాకుండా ఈ ఎడ్జ్లోనే డిజైన్ చేసాం. అండ్ ఆల్సో ఈ స్పేస్ అనేది ఉండేలాగా మనం డిజైన్ చేసాం. సో దట్ వాళ్ళు ఈ కింద ఉన్న ఇవి కూడా కంపార్ట్మెంట్స్ ఈజీగా మూవ్ చేసుకున్న లైక్ ఓపెన్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా చేసాం. ఓకే. సో ఇదేంటంటే మనకు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా కూడా వాడచ్చు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే వీ హ్యావ్ గివెన్ ద ఓవెన్ స్పేస్. ఓకే. ఇటు చూసుకోండి ఓవెన్స్ అండ్ ఆల్ ఇటు ప్లేస్ చేసుకోవడానికి ఇటు ఉంది. అండ్ దీని పక్కన మనం ఇక్కడ టాల్ యూనిట్ అనేది ఇచ్చామండి. ఓకే. ఇట్స్ అ వెరీ గుడ్ టాల్ యూనిట్ ఫర్ ద గ్రాసరీ స్టఫ్ అండ్ ఆల్. సో వాళ్ళు ఇక్కడ నైస్గా అరేంజ్ చేసుకున్నారు. అండ్ దీనిపైన చూసుకున్నా కూడా మనం ఇక్కడ సేమ్ అనదర్ బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్. సో ఇక్కడ కూడా వాళ్ళు మంచి లైక్ కిచెన్ ఐటమ్స్ అనేది వాళ్ళు ఇక్కడ ప్లేస్ చేసుకున్నారు. అండ్ హియర్ కమ్స్ అవర్ పూజా రూమ్ అండి. సో వీళ్ళ కోసం ఒక మినిమల్ పూజా రూమ్ అనేది డిజైన్ చేసాం. వాళ్ళు కూడా మాకు సపరేట్ పూజా యూనిట్ ఉండాలని అడగలేదు. సో ఏంటంటే వాళ్ళకి ఒక మంచి పూజా యూనిట్ ఇక్కడ మనం పైన చూసుకుంటే సో 3D CMC కట్ డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చామండి. అండ్ ఆల్సో విత్ అ గ్లాస్ పార్టిషన్. ఓకే. సో ఇటు సైడ్ చూస్తే గ్లాస్ పార్టిషన్ అని కూర్చోం. ఎందుకంటే వాళ్ళు దీపాలు అనేది పెట్టుకున్నా కూడా కర్టెన్స్ ఉన్నాయి కాబట్టి సో వాటికి ఎఫెక్ట్ రాకుండా మనము ఈ గ్లాస్ పార్టిషన్స్ అని డిజైన్ చేసాం. అండ్ వీ హ్యావ్ గివెన్ అ వెరీ గుడ్ లెనిన్ వైట్ కర్టెన్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ అ ఆనిక్స్ టేబుల్ అండి విత్ టీక్. ఓకే. విత్ టీక్ కాంబినేషన్ అండ్ వెరీ గుడ్ ప్రీమియం 4 చైర్స్. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి ఈ చిన్న టేబుల్ అనేది వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇటు సైడ్ మళ్ళీ మనం చూసుకుంటే కనుక
హియర్ కమ్స్ అ వ్యానిటీ యూనిట్ అండి. ఓకే, ఈ వ్యానిటీ యూనిట్ ఏంటంటే మనం ఉన్న స్పేస్లో వీ హ్యావ్ డిజైన్ అ వెరీ గుడ్ వ్యానిటీ యూనిట్. అండ్ ఇక్కడ కింద కూడా మంచి ఇక్కడ ఓపెనింగ్స్ అనేది ఇక్కడ ఇలా ఇచ్చాము. ఓకే, విత్ స్పేస్ మనం దీన్ని కూడా వేస్ట్ చేయకుండా. అండ్ పైన చూసుకుంటే వీ హ్యావ్ గివెన్ ద వుడెన్ ప్యానలింగ్. ఓకే, వాళ్ళకి ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం కూడా వాళ్ళకి స్పేస్ లేదండి బేసికల్లీ. ఓకే, బట్ ఈ వాల్కి మనం ఒక స్పేస్ అనేది ఇక్కడ డిజైన్ చేసి ఈ ఫ్రిడ్జ్ కానీ ఈ వ్యానిటీ యూనిట్ రెండు వచ్చేలాగా మనం ఇక్కడ అరేంజ్ చేసాం. Nifty have a great team. They are very creative, cooperative and patient. And my designer Vanilla is very patient with me, because handling a person like me who is very much into the detailing is not an easy thing. But she handled me very patiently, and as an output I have a beautiful house where I can stay happily and peacefully. Thank you Keshav and Vanilla who made my house a very peaceful place to live in. And thank you Nifty Interior. Like, share and subscribe to Nifty Interiors YouTube channel.